ఏం సాధించాంరా జనడు భూమి కోసం గుండెల్లో గోడలు కట్టుకుంటే ఏం మిగిల్చాంరా రక్తబంధాలను లెక్కలతో కొలుస్తూ బతికితే ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళం ఒకే గుమ్మంలో పెరిగిన వాళ్ళం ఇలా ఉండాలిరా అన్న చేతిని తమ్ముడు వదలకుండా తమ్ముడి నవ్వును అన్న కాపాడేలా చెరువు గట్టుదారుల్లో చేతులు పట్టుకుని ఒకే పల్లెంలో పువ్వు తిన్న రోజుల్ని గుర్తు చేసుకుండా మా అన్న ఉన్నాడు అని తమ్ముడు గర్వపడాలి నా తమ్ముడు నా బలం అని అన చెప్పాలి గొడవలు వస్తాయి అపార్థాలు వస్తాయి కానీ బంధాలు తెగిపోకూడదు ఇలా ఉండాలిరా కోపం వచ్చినా పలకరించేలా దూరమైన మళ్ళీ దగ్గరయ్యేలా పెళ్ళిళ్ళలో నవ్వులు పంచుకుందా పేరంటాల్లో ప్రేమలు పంచుకుందా మేనల్లుళ్ళు బాబాయ్ కథలు వినాలి మెనకోడళ్ళు పెదనాన్న ఆశీస్సులు తీసుకోవాలి పిల్లలకు ఆస్తి మాత్రమే కాదు ఆప్యాయత కూడా వారసత్వం కావాలి ఇలా ఉండాలిరా మన ఇళ్ళ గుమ్మాలు మూసుకోకుండా మనసుల తలుపులు తెరిచి ఉండేలా ఏం సాధించాంరా మన వాళ్ళనే పరాయి వాళ్ళను చేసుకుంటే ఏం గెలిచాంరా కన్నీళ్లను మాత్రమే మిగిలచుకుంటే ఇలా ఉండాలిరా ఒకరి సంతోషంలో ఒకరం నవ్వేలా ఒకరి బాధలో ఒకరం నిలిచేలా అమ్మ పిలిస్తే ఏమైంది అని అడగాలి నాన్న అలసిపోతే భుజమందించాలి వాళ్ళు అడిగేది సంపద కాదు మన సమయం మన ప్రేమ తమ పిల్లలు కలిసుండాలని వాళ్ళ కళ్ళలో ఒక్క కోరిక ఇలా ఉండాలిరా తల్లిదండ్రుల మాటకు విలువ ఇచ్చేలా వాళ్ళ వృద్ధాప్యానికి తోడుగా నిలిచేలా అక్కను పండువకు పిలుద్దాం చెల్లిని ప్రేమగా పలకరించుతా చిన్నాన్న పెదనాన్న తేడా లేకుండా కుటుంబం అనే చెట్టు నీడలో చేరుతా మన పిల్లలు చూసి నేర్చుకునేదే మన ప్రవర్తనే కదా ఇలా ఉండాలిరా ద్వేషం కాదు ప్రేమను నేర్పేలా అందాల విలువను వారసత్వంగా ఇచ్చేలా ఏం సాధించాంరా మనుషుల్ని కోల్పోయి ఆస్తి దాచుకుంటే మిగిల్చాంరా సంపాదిస్తే రాన్న తమ్ముడిని కౌగిలించుకో
నాన్న చెమట విలువ తెలుసుకో. ఇలా ఉండాలిరా జానెడు భూమి కంటే జన్మబంధం గొప్పదని, మనిషి కంటే మించిన ఆస్తి లేదని తరతరాలకు చెప్పేలా.